అంశంలోకి వెళ్ళబోతున్నాము. నేటి క్రైస్తవుల విశ్వాసము పెదవుల ద్వారా వచ్చే మాటల విశ్వాసం వేరు, హృదయాంతరం నుంచి వచ్చే విశ్వాసం వేరు. అవునా? పెదవుల ద్వారా వచ్చే మాటల ద్వారా వచ్చే విశ్వాసం వేరు, హృదయంలో నుండి వచ్చే మాటల ద్వారా వచ్చే విశ్వాసం వేరు. లోకంలో చాలా మంది భార్య భర్తలు కానీ, అన్నా చెల్లెలు కానీ, ఈ శరీర సంబంధమైన బంధువులు కూడా చాలా మంది అంటూ ఉంటారు, ఎందుకురా పెదాలపై ప్రేమ చూపిస్తూ ఉంటారు. అవునా? అదేదో గుండె లోపల నుంచి వస్తే బాగుండు అంటారు. అలాగే మన విశ్వాసం కూడా ఎలాంటి విశ్వాసం కావాలని దేవుడు కోరుతున్నాడు? ఎలాంటి విశ్వాసం కావాలని దేవుడు కోరుతున్నాడండి? బండ మీద కట్టుకుని ఇల్లు ఎలాగుంటుంది? వాన వచ్చినను వరద వచ్చినను ఎక్కడా కూడా అది చెక్కు చెదరదు, అంటే ఏ మాత్రం కూడా కదిలించబడదు. క్రైస్తవుల విశ్వాసం కూడా అలాంటి విశ్వాసంగా ఉండాలన్నాడు. అయితే మనం బండ మీద కట్టుకోవాలంటే ఎలాగూ అంటే మనం నేటి క్రైస్తవ సమాజంలో ఒకప్పుడైతే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు 99% ఏమో కపటము లేని విశ్వాసం గల వాళ్ళుగా ఉన్నారు, 1% ఏమో కపటమైన విశ్వాసంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ శతాబ్దంలో క్రైస్తవులు ఎలాగున్నారంటే 99% ఏమో కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అంటే పెదవుల ద్వారా మాత్రమే దేవుని కనపరుస్తారు. ఆ మాటలు కానీ, ఆ పాటలు కానీ, ఆ లోబడే విషయంలో కానీ ఏది కూడా హృదయాంతరంగంలో నుంచి రాదు. హృదయాంతరంగాల్లో నుంచి రాదు. కానీ దేవుడు అటువంటి విశ్వాసాన్ని కోరుకోవట్లేదు. నీ యొద్ద నుండి నా యొద్ద నుండి ఎటువంటి విశ్వాసాన్ని? కపటమైన విశ్వాసాన్ని కోరుకోవట్లేదు. అదేంటండి? కపటమైన విశ్వాసం కూడా ఉంటుందా అంటే ఉంటుంది. కపటమైన విశ్వాసపరులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. దేవుడు వాళ్ళను కూడా మాదిరిగా చూపించిండు, గమనిద్దాండి. కాబట్టి ఈ భూమి మీద క్రైస్తవుడుగా మనం ఫలించాలంటే, దేవుడు కోరిన రీతిగా ఫలించాలంటే, ఆయన నుండి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే కపటమైన విశ్వాసగా నేను ఉండాలి. అవునా? కపటమైన విశ్వాసగా ఉండాలా? నిష్కాపటమైన విశ్వాసగా ఉండాలా? లేదంటే కపటం లేని విశ్వాసాన్ని కలిగి ఉండాలా? ఈరోజు మనం గమనించుకోయే అంశము కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? కపటమైన విశ్వాసము, కపటమైన విశ్వాసం అంటే నాకు అనుకూలమైనప్పుడే దేవుని కనపరుస్తా. పెదవుల ద్వారా వచ్చే విశ్వాసము. అనుకూల సమయంలోనే దేవుని కనపరుస్తారు. ఒక సంవత్సరం క్రితమో ఏమో సరిగా గుర్తులేదు, కానీ వాట్సాప్లో ఒక మెసేజ్, ఒక వీడియో వచ్చింది. మన గ్రూప్లో కూడా పెట్టాము. అది ఎంతమంది చూసి మర్చిపోయారో తెలియదు. కానీ రోడ్ల వెంబడి నడువు లోతులు వాటర్ వచ్చినా కూడా
దేవుని ఆరాధిస్తున్నారు ఇతర దేశంలో ఉన్నవాళ్ళు. అంటే కపటమైన విశ్వాసము ఎలాగుంటుందంటే, పెదవుల ద్వారా వచ్చే విశ్వాసము అనుకూల సమయంలోనే దేవుని చిత్తాన్ని జరిగిస్తా అనే విశ్వాసము. చూడండి, మనకు బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, ఎటువంటి ప్రాణాపాయ సమయంలో కూడా ఆపద ఉందంటే మన వద్దకు వస్తుందో. ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్ కాదనుకోండి, సాకులు చెప్తా ఉంటాడు. క్రైస్తవంలో కూడా, విశ్వాసంలో కూడా అలాంటి విశ్వాసమే. ఎందుకంటే చూడండి, మన అన్న లోతట్టు ప్రాంతాలు కాదు, లోతట్టు ప్రాంతాల్లో కూడా దేవుని ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకంటే దేవుడు మనకు మంచి స్థితిని ఏర్పాటు చేశాడు. కానీ చాలా మంది దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. ఒకవేళ మన గృహంలోకి వాటర్ రావచ్చు, మనకి ఇబ్బంది కలవచ్చు, అది తర్వాత చూసుకోవచ్చు. ముందు మనలను ప్రాణాపాయ స్థితి నుండి తప్పించినటువంటి దేవాతి దేవునికి మనము ఎంత మట్టుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నమైనాము కదా సార్. ఆలోచించండి, అది కపటమైన విశ్వాసము, కపటము లేని విశ్వాసము. కపటము కాని విశ్వాసము. హృదయం నుండి వచ్చేది. ప్రతికూల సమయంలో కూడా, ఏ సమయంలో? ప్రతికూల సమయంలో కూడా దేవుని చిత్తాన్ని జరిగించేవారు. ప్రతికూల సమయంలో కూడా దేవుని చిత్తాన్ని జరిగించేవారు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం అనగా, మన విశ్వాసము కపటమైన విశ్వాసంగా ఉందా, కపటము కాని విశ్వాసంగా ఉందా? కపటము కాని విశ్వాసంగా ఉందా? ఎందుకంటే ప్రియ సహోదరి సోదరులారా, కపటమైన విశ్వాసాన్ని ఎవరు కలిగి ఉన్నారంటే, ఇస్కరియోతు యోధా కలిగి ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. ఎలా కలిగి ఉన్నాడో తెలుసా? ప్రభువా, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. ఎందుకు? ఆయన అప్పగించడానికి. అవునా? ప్రభువు తెలుసు ఇతను ఎందుకు అడిగాడో అని. అయినా సరే తండ్రి చిత్తం అక్కడ ఆ సంఘటన ద్వారా నెరవేర్చబడాలి కాబట్టి ప్రభు సమాచారం ఇచ్చాడు. ఈనాడు చాలా మంది 99% అలాగే ఉన్నారు. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడే దేవుడు వాళ్ళకు కనిపిస్తాడు. సేవకుడు ఫోన్ నెంబర్ అప్పుడు అవసరం అయింది. సేవకుడికి అప్పుడు వెంటనే ఫోన్ చేస్తారు. అప్పటి వరకు సేవకుడు ఎన్ని మార్లు ఫోన్ చేసినా ప్రోత్సహించడానికి ఫోన్లు సైలెంట్ పెడతారు, చూసుకోలేదంటారు, రకరకాల కారణాలు చెప్తా ఉంటారు. వాళ్ళకు బాగా ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన అవసరం గుర్తొస్తుంది. ఇస్కరియోతు ఒక కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకున్నాడా లేదా? రోమా సైన్యంతో చెప్తాడు ముందుగానే, నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో అతనే ప్రభు, అతను మీరు బంధించండి అని చెప్పాడు. ఆ ప్రభు పక్కన ఉన్నటువంటి శిష్యులు తెలియపోవచ్చు యోధా కపటమైన విశ్వాసం గురించి.
కానీ ప్రభువుకైతే తెలుసు చెబుతున్నారా. ఈనాడు మన తోటి ఉన్నటువంటి సహోదరి సహోదరులు తెలియకపోవచ్చు, మన కపటమైన విశ్వాసము సేవకుడు కూడా తెలియకపోవచ్చు, కానీ దేవునికి అయితే తెలుసు. దేవునికి తెలుసు. మనము ఎటువంటి సమయంలో కూడా మన ప్రాణంలో, మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఎంత మట్టుకు దేవుని చిత్తాన్ని జరిగించడానికి పోరాడుతున్నామో ఆయన అయితే గుర్తెరుగుతారు. పెద్ద గుదిబండలో గుదియలు తీసుకొని పెద్ద పెద్ద కర్రలు తీసుకొని వచ్చారు. ప్రభు అంటున్నాడు, ఎందుక ఇదంతా నాకు చెప్తే ముందే చెప్తే నేను ఒప్పుకోను కదా, ఇంత ప్రయాసం ఎందుకు మీకు అంటున్నా అన్నాడు. అర్థమవుతుందండి. గెత్సేమనే తోటలో ఇస్కరియోతు ఉదయం చేశాడు, తన కపటమైన ప్రేమను, కపటమైన విశ్వాసాన్ని కనపరిచాడు. కపటమైన విశ్వాసాన్ని కనపరిచినట్టు ఇస్కరియోతు ఏమయ్యాడు? తల క్రిందులుగా వేసుకున్నారు. తల క్రిందులుగా ప్రేగులు కూడా బయటకు వచ్చిన పరిస్థితి వచ్చిందండి. మరి కపటము కాని విశ్వాసము ఎవరు ఉదాహరణ? కపటము కాని విశ్వాసానికి ప్రతికూల సమయంలో కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తా ఉన్న వాళ్ళు అనేకులు ఉన్నారు. మనకు మాదిరి ఉదాహరణ ఎవరు? అబ్రహాం నుంచి మొదలు పెట్టుకొని ఇంకా చాలా ముఖ్యమైన వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడండి. ప్రతికూల సమయంలో దేవుని చిత్తాన్ని జరిగించిన వ్యక్తి ఎవరు? యోబు గారు. ఎవరు? ఈయన ఊజు దేశం అండి. ఆ దేశంలోనే ధనవంతుడండి. తన కుమారులు కుమార్తెలు, తనకున్నటువంటి పశువులు, ఎద్దులు, ఒంటెలు, గొర్రెలు మొత్తం కూడా అపవాదిగాడు నాశనం చేశాడు దేవుని అనుమతి చేత. అవునా? చివరికి తన అధికారంలో కొన్ని నన్నెత్తు వరకు కూడా కురుపులతో నిండిన వాడే. అంత ఊరు దేశం అంత ధనవంతుడై ఉండి చిల్ల పెంకులతో ఏం చేస్తున్నాడు? కురుపుల్ని దొరద పెడతా ఉంటే గీక్కుంటా ఉన్నారు. అలాంటి స్థితిలో కూడా భార్య వచ్చేముంది, ఇంకా ఎందుకయ్యా దేవునికి దేవుడా దేవుడా అంటావు? ఏమనుంది? దేవుడు దూషించి మౌనంగా నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుతుంది. అప్పుడు ఏమంటావు యోగు? నా నిజమేనమ్మా, నువ్వు నా మీద కోసం చెప్తున్నావు, నేనంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తావుగా. మూర్ఖురాలు వలే ఎలాగూ కపటమైన విశ్వాసానికి నిష్కాపటమైన విశ్వాసానికి వ్యత్యాసము చాలా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో అలాగే ప్రవర్తించాలి, లేదంటే అపవాదిగాడు మాయలో పడిపోతాం. అపవాదిగాడు కూడా ఎవరో మన శత్రువుల ద్వారా మన దగ్గరకు రాడు, మనం పడగొట్టాలని చూడటం. ఎవరి ద్వారా పడగొట్టాలని చూడరు. మనం ఎక్కువగా ఎవరినైతే అమితంగా ప్రేమిస్తామో వాళ్ళ ద్వారానే వస్తుంది. ఇక్కడ నాదో ప్రశ్న, మరి దేవుడు భార్యను ప్రేమించమన్నాడు కదా, ఇక్కడ యోగుగా ప్రేమించలేదు కదా అంటే అదే నిజమైన విశ్వాసం. దేవుని విషయంలోకి వచ్చేసరికి భార్య కానీ, భర్తే కానీ, బిడ్డలే కానీ, బంధువులే కానీ ఎవరైనా నథింగ్ అన్నమాట. ఎవరైనా అర్థమే. మనకు కనిపించాల్సింది, మన మధ్యలో తట్టాల్సింది ఆయన చిత్తమే. కాబట్టి యోబు గారు ఏమన్నాడు? మూర్ఖురాల వలె మాట్లాడుతున్నావు. యెహోవా ఇచ్చును, యెహోవా నామానికి మహిమ కలుగునుగా అన్నాడు.
యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న అంత మట్టు కాగదా. ఆ సమయంలో కూడా దేవుని నామాన్ని కనపరిచాడు. అది నిష్కాపటమైన విశ్వాసము, అది కపటము కాని విశ్వాసము, అది కపటము లేని విశ్వాసము. ఈనాడు మన విశ్వాసం ఎలాగుంటుంది? అదిగా నైట్ వర్క్ ఎక్కువ ఉండి నైట్ అన్నందల్లా ఉదయం చెప్పుకునేలా దేశం వస్తుంది. వచ్చే వారం పోదామని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? చిన్న చిన్న కారణాలతోనే, చిన్న చిన్న అనారోగ్య కారణాలతోనే. ఎందుకంటే మనకంటే ముందుగా దేవుని భక్తులుగా, దేవుని విశ్వాసులుగా జీవించిన వాళ్ళు అనేకులు వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేశారు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పౌలు గారు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? నా మట్టుగా అయితే బ్రతుకుని గిరిస్తే చావైతే లాభమే. అదే మనం అయితే ఈ భూమి మీద ఉన్న వాళ్ళైతే ఆయన వివాహం కాలేదు కాబట్టి సరిపోయింది. వివాహం అయితే భార్య ఏమనేది, నువ్వు చచ్చిపోయేటట్టు నన్ను ఎందుకు చేసుకున్నావు, పిల్లల్ని ఎందుకు అన్నావు, ఈ మాటలన్నీ వచ్చాయి, ఈ డైలాగులన్నీ. కానీ అదే మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టే మన నోటి వెంట నుండి మాటలు వస్తాయి. కాబట్టి బ్రతుకుట క్రీస్తుకు నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అన్నాడు. లాభం అన్నాడు. ఏంటండి వెలువాడిలాగా మాట్లాడుతున్నా అనుకున్నావా? ఆయన వెలువాడు కాదు. అవుతుందండి. 2 కొరింథీ 11వ అధ్యాయం ద్వారా 25 నుంచి మనం గమనిస్తే ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. చూడండి 2 కొరింథీ 11వ అధ్యాయము 24వ వచనం నుంచి. చాలాసార్లు చెప్పాను ఈ లేఖనానికి వచ్చి ఒక లేఖనం చదువుకొని ముగిద్దాం, ఎందుకంటే మనకు సమయం లేదు. వారు క్రీస్తు పరిచారకుల వెలివాని వల్ల మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుని, ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్ళతో కొట్టబడుతుంది, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రి పగలు సముద్రంలో గడుపుతుంది. అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదులమైన ఆపదల్లోను, దొంగల వల్ల ఆపదల్లోను, నా స్వజనం వల్ల ఆపదల్లోను, అన్ని జనం వల్ల ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రముల ఆపదల్లోను, కపట సహోదరుల ఆపదల్లోను ఉంటుంది. ప్రయాసతోను, కష్టముతోను, తచ్చిగా త్యాగముతోను, ఆకలి దప్పుతోను, తచ్చిగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటుంది. ఇక్కడ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అంటాడు ఆయన. చెప్పాలంటే ఇంకా దేవుడు అనుమతి వల్ల అర్థమైందండి. ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు రాయటానికి మాత్రమే అనుమతించాడు. ఇంకా రాయాలంటే ఆయన సువార్త వ్యాప్తిలో అనేకములు ఉన్నవి. కాబట్టి నేను దేవునిలాగా, ఎందుకంటే కపట సహోదరులు సరే అన్నిల వల్ల అంటే ఓకే, కానీ కపట సహోదరులు ఎవరు? కపట సహోదరులు ఎవరండి? పౌలుతో పాటు మొదటి నుంచి ఉన్న వ్యక్తి ఎవరు?
మధ్యలో తప్పైనాడు ఎవడు? ధనాన్ని ఆశించి దేమా ఏం చేశాడు? ఈ లోకాన్ని స్నేహించాడు. దేమా ఏం చేశాడు? ఈ లోకాన్ని స్నేహించాడు. పౌలుతో పాటు కడవరకు ఉండలేదు. దేమా కూడా కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేమా కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఈ మాటలన్నీ ఎవరు రాస్తూ ఉండి ఎవరితో చెప్తున్నారంటే తిమోతితో చెప్తున్నారండి. తిమోతిని కుమారునిగా భావించి, ఓ తిమోతి, నా పరిచర్యలో నేను అనేకులు చూశాను. వాళ్ళలో చాలా మంది కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఇదిగో నీవైతే అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండ మాకు. ఇదిగో నీవైతే అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండ మాకు. ఎందుకంటే మొన్న చివరిసారిగా బాప్తిని తీసుకునేటప్పుడు కూడా ఇంతకుముందు ఎవరైనా బాప్తిని తీసుకున్నారంటే చాలా సంతోషం వేసేది. ఆ చివరిసారిగా సంఘం ద్వారా బాప్తిని తీసుకుంటానన్నప్పుడు నాకు మనసులో చాలా భయం ఏర్పడింది. ఎందుకంటే బాప్తిజం తీసుకోకపోతే రెగ్యులర్ గా వస్తున్నారు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఇష్టానుసారంగా వస్తున్నారు. బాప్తిజం తీసుకోముందు ఎట్లొచ్చినా పర్లేదు, కానీ బాప్తిజం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా శరీరంలో ప్రాణం ఉంటే ఖచ్చితంగా రావాలి దేవుని ఆరాధించడానికి. అనేక సాకులు చెప్తున్నారు. కొంతమంది అయితే తప్పయ్యారు. వీళ్ళందరూ చూసిన తర్వాత భయం వేస్తుంది. అలాగే పౌలు గారు కూడా అంటున్నాడు తిమోతితో, దేమా లాంటి వ్యక్తులు చెప్తూ ఉన్నాడు, ఇంకా అనేకులు గురించి చెప్తూ ఉన్నాడు. ఓ తిమోతి, నీవైతే దేమాలాగా ఉండమాకు. ఎవలాగా? దేమాలాగా ఉండమాకు. నువ్వైతే నిష్కాపటమైన విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కనిపచ్చు. నేనున్నప్పుడు మాత్రమే నా ఎదుట అవసరంలే. నేను అనేవాడిని జీరో. నేను ఉన్నా లేకపోయినా నీ వద్ద నువ్వు ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇటువంటి విశ్వాసాన్ని, ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని తిమోతి గారిని హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు. మరి ఆనాడు తిమోతి గారిని హెచ్చరిక చేస్తున్నాడంటే ఈనాడు సేవకుడు కూడా విశ్వాసాన్ని హెచ్చరిక చేయడం తప్ప, ఆనాడు తిమోతి అనగా నువ్వంటే సేవకుడు కాబట్టి ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటావు, నేను విశ్వాసిని, నేనెంత కలిగి ఉంటా అనగా. మరి ఇప్పుడు విశ్వాసులు అంటే అంటున్నారు, నువ్వంటే సేవకుడు కాబట్టి అంత విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావు, మేము విశ్వాసులు, మాకంత విశ్వాసం అవసరంలా, మేము సభ్యులు, మాకంత విశ్వాసం అవసరంలా అంటున్నారు. కానీ భూమి దాడిపోయిన తీర్పు తర్వాత దేవుడు సేవకులకు పరలోకం ఒక స్టేరు, విశ్వాసులకి గ్రౌండ్ ఫ్లోర్లు ఇట్లా ఎంతలా ఏమండి? ఏం లేదు, అందరికి ఒకటే, అందరికి ఒకటే. అయితే 2 తిమోతి 1వ అధ్యాయము 15వ వస్తున్నారండి. 2 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరన్న సంగతి నీవెరుగుదువు. ఎవరంట? ఎందుకంటే పౌలు గారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు.
అనేకులు ఆయన విడిచిపెట్టిపోయారంట. వారిలో పుకెళ్ళు ఎర్మోగెనే అనువారు ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారు? దేమాతో పాటు పుకెళ్ళు ఎర్మోగెనే అని వారు ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇది వీడు వరి చాలని దేవుడు వీళ్ళ పేర్లు రాయించిండు. ఇదే 2వ అధ్యాయం 19వ వచనాన్ని గమనించండి. 16వ వచనం నుంచి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై యుండుము. ఇది అపవిత్రమైన వట్టి మాటలు. మన బంధువులు ఫోన్ చేసినప్పుడు అంటూ ఉంటారు, ఏమ్మా ఎంత వర్షం వస్తుందిగా, వరద వస్తుంది అన్నావుగా, ఈ ఒక్క ఆదివారం ఆరాధన పోకపోతే ఏమైతే దేవుడు తెలియదా అంటారు. అప్పుడు అన్నప్పుడు మనం ఏం చెప్పాలి? అవి ఎటువంటి మాటలు మనం గ్రహించాలి? అపవిత్రమైన వట్టి మాటలను గ్రహించాలి. ఎందుకంటే మార్గాన్ని సుగమం చేసే దేవుడు. అవునా? మన వాటనంతా కూడా మన చేత పక్క కనుకొని వస్తామా? రావాల్సిన అవసరం ఉందా? దేవుడు మనకు మార్గాన్ని మనకు ఇస్తున్నాడు కదా. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అయి ఉండము. విముఖుడు అంటే విరోధు అయి ఉండము. అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులవుతారు. అలా మాట్లాడేవారంట మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారంట. నాదో ప్రశ్న ఇక్కడ, భక్తిహీనులు మొదటగా వాళ్ళు భక్తులైన వారా, అసలు భక్తులు కాని వారా? భక్తిహీనులు అయ్యారంటే భక్తులైన వారే. అర్థమైందంటే మళ్ళాకి విశ్వాసపరలే. గత వారంలో చెప్తున్నాం కదా, కట్టెల పొయ్యిలో నుండి ఒక కట్టెను తీసివేసినప్పుడు మంట ఏమైంది? కొద్దిగా తగ్గింది. ఇంకో కట్టెను తీసివేసినప్పుడు ఇంకొద్దిగా తగ్గింది. ఇంకో 3వ కట్టెను తీసివేసినప్పుడు చివరికి నిప్పులే మిగిలింది. ఆ నిప్పులు కూడా కాసేపు కాలిపోతాయి. అవునా? అట్లా ఉండదు మన భక్తిహీన పరిస్థితి. వాళ్ళు చెడిపోగా నలుగురు చెడగొడతారు. ఎందుకంటే చలికాలంలో స్వెటర్ లేకుండా బయటికి రాకూడదని, ఎండాకాలంలో ఎండ కాస్తుంది కాబట్టి బయటికి రాకూడదని, వర్షాకాలంలో వర్షం వస్తుంది కాబట్టి బయటికి రాకూడదని వాళ్ళు ఎలాగూ అవిశ్వాసంలో పడిపోతారు. నేను ఒక్కని నరకాన్ని దిగిపోతే అట్లా, నాతో పాటు 10 మందిని తీసుకుపోతే అపవాదిగా సంతోషిస్తున్నారనేది వాళ్ళ భావం. ఇంకా ఏమంటుండో చూడండి. అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొడుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. కొడుకు పుండు అంటే ఎలాగ మనం గమనించవచ్చండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఎలాగుంటుందో తెలుసా? లోనలోనే శరీరం మొత్తం కూడా తినేస్తూ ఉంటుంది, పాకిపోతూ ఉంటుంది. కుష్ఠరోగం కూడా అంతే. అవునా? ఇంతకుముందు అయితే కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని ఊరు నుండి వెలివేసేవాళ్ళు. అలాగే కొడుకు పుండు, ఈ భక్తిహీనత, ఈ కపటమైన విశ్వాసం కూడా అలాంటిదేనంట. ఎలాంటిది? కొడుకు పుండు మాదిరిగా ఉంటుందంట. కొడుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో కుమునయ్యను ఫిలేతును ఉన్నారు. వీళ్ళు కూడా ఇంకో 2 ఉన్నారంట. మొదటి దానిలో 2 చూపుతున్నాడు, 2వ దానిలో 2 చూపుతున్నాడు. తక్కువైన వారిలో పుగెళ్ళే ఎర్మోగనే 2 చూపుతున్నాడు దేవుడు. ఆ భక్తిహీనులు చెడగొట్టే వారిలో 2 చూపుతున్నాడు. మరి మనం ఏ లిస్ట్ లో ఉన్నాం? నిష్కాపటమైన పౌలు గారి లిస్ట్ లో ఉన్నావా? కపటమైన వారి లిస్ట్ లో ఉన్నావా?
ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇటువంటి ప్రతికూల వాతావరణంలో కూడా దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలను పొడిగిస్తున్నాడు. ఎందుకొరకు? నువ్వు ఎప్పటికైనా నీ కపటమైన విశ్వాసాన్ని విడనాడతావని, తీసివేసుకుంటావని. అర్థమవుతుందా ప్రియ సహోదరి సహోదరుడా? వారు పునరుద్ధానం గురించి గతించనని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెబుతున్నారు. ఇది వీళ్ళు ఇదైతే ఏం చేస్తున్నారట? ఓ పునరుద్ధానం లేదు, చనిపోయిన వాళ్ళు మళ్ళా తిరిగి లేవరు అని ప్రకటిస్తున్నారంట. బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తుని ప్రకటించాడు, అపోస్తలుని ప్రకటించాడు, ఆదిమ క్రైస్తవుని ప్రకటించారు. పునరుద్ధానం ఉందని క్రీస్తు నిరూపించాడా? రుజువు చేశాడా? 3 దినాలు లేపడి అపోస్తలు అదే విషయం ప్రకటించారా? ఈనాడు మనమంటే మన కళ్ళతో చూడలే, అపోస్తలు చూశారా? చూడలేదా? 40 దినాలు అనేకులు కనిపించాడా? అనిపించలేదు ఆయన. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు నమ్మకపోగా అనేకులు చెడగొడుతున్నారు. అప్పుడన్నా కొద్దిమంది ఉన్నారు, ఇప్పుడు 99 మంది అలాంటి వాళ్ళే ఉంటున్నారు. 100% ఉంటున్నారు నికార్సైన విశ్వాసం గల వాళ్ళు. కాబట్టి నీవు కూడా వారి వలె నిష్కాపటమైన విశ్వాసమును కలిగి ఉండకుండా కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండమాకు తిమోతి అని హెచ్చరిక చేస్తున్నాడు ఈ పత్రిక ద్వారా. ఈ పత్రిక ద్వారా కపటమైన విశ్వాసాన్ని విడనాడు అని తిమోతిని హెచ్చరిక చేస్తున్నాడు. ఆ చదివే మనందరూ కూడా ఒక తిమోతికి ఉద్దేశించి మాత్రమే కాదు, ఆ తిమోతి పత్రికను చదివే మనందరికి కూడా అదే విషయాన్ని వెల్లడిపరుస్తున్నాడు. మరి మనలో వాక్యం నింపడినట్టయితే, మనలో ఒకవేళ ఏదైనా కపటమైన విశ్వాసం ఉంటే దాన్ని ఈ వాక్యం ద్వారా చెప్పేసుకోవాలి, తీసివేసుకోవాలి. ఎలాగో తెలుసా? మనకు కింద పడినప్పుడు, గాయం అయినప్పుడు చెక్కు కట్టింది కదా, అది పూర్తిగా మాయమైనప్పుడు ఎలాగుంటుంది? ఆ చెక్కు పూర్తిగా పోతుంది, మనకు నూతనంగా శరీరం వస్తుంది. అవునా? అలాగుండాలి, అలాగూ పూర్తిగా తీసివేసుకోవాలి. అయితే తిమోతి కపటం లేని విశ్వాసిగా ఉండటానికి కారణం ఏందయ్యా అంటే, తిమోతి విశ్వాసాన్ని కలిగి ఉండటకు కారణం కారణాలు చూద్దాం. కపటం లేని విశ్వాసాన్ని తిమోతి కలిగి ఉండడానికి కారణాలు చూద్దాం. 2 తిమోతి 1:3 చూడండి. అదే 2 తిమోతి 1:3 చూడండి. నా ప్రార్థనలు ఎందుకు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొని వచ్చున్నారు. ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? తిమోతిని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. నా ప్రార్థనలు ఎందుకు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాను. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయమగలు అపేక్షించు. నీ అందున్న నిష్కాపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. తిమోతి అంటే పౌలు గారికి ఎందుకు అంత ఇష్టం అంటే,
తిమోతిని నాకు ఆయన కుమారుడు ఎందుకు భావించాడో తెలుసా? తిమోతిలో నిష్కాపటమైన విశ్వాసం ఉందంట. ఏ విశ్వాసం ఉంది? ఏ విశ్వాసం ఉందండి? మరి ఇవాళ మనలో ఆ విశ్వాసం ఉందా? ఒకవేళ షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ మాదిరిగా చేయాల్సి వస్తే మనలో ఒక 1% అయినా అది వెల్లడైతే మనలో నిష్కాపటమైన విశ్వాసం ఉందని. పౌలు గారు దగ్గరుండి చెప్పట్లేదండి. పౌలు గారు ఎక్కడో ఉన్నాడు, సువార్త ప్రకటించాడు, క్రైస్తవునిగా మార్చాడు, ఏడు మరో ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. కానీ దూరంలో ఉన్నా కూడా తిమోతి నిష్కాపటమైన విశ్వాసాన్ని విడనాడలే. నిష్కాపటమైన విశ్వాసాన్ని విడనాడలే. మనమైతే సేవకుడు ఎదురున్నప్పుడు హోమాలు చెప్తాం, ఫోన్లో మాట్లాడేటప్పుడు హోమాలు చెప్తాం, ఊరి దగ్గర ఉన్నప్పుడు ఇంకో మాట చెప్తాం. అవునా కదా? ఎందుకంటే ఫోన్లో బ్రదర్ ఇక్కడ రాలేడుగా, వచ్చి ఆమె దోతరామన్న పరిస్థితి. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఒక సహోదరుడు నేను డ్యూటీలో ఉన్నానని చెప్పిండు. నేను ఆరాధన అయిపోయిన తర్వాత బస్ స్టాండ్కి ఏదో పని ఉంటే బస్ స్టాండ్లో కనిపించిండు, నవ్వుతా ఉంది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనం దొరికిపోమలే అనుకుంటారు, మనం కనపడంలే, ఎలా సమయానికి చిన్న అబద్ధం ఆడితే సెట్ అయిపోద్ది అని అనుకుంటారు. కానీ దేవుడు కూడా మరి మనల్ని ముట్టించిన దేవునికి మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది కదా. కాబట్టి చాలా మంది కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు, మాటలు కపటంగా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత సారీ బ్రదరు, ఇది ఊరు వెళ్ళాల్సి పని వచ్చి అట్లా చెప్పాను మనం. కాబట్టి ఇక్కడ పౌలు గారు దగ్గరుండి తిమోతి ఎదుటుండి ఆయన విశ్వాసం గురించి మాట్లాడట్లేదు, ఆయన విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వట్లేదు. ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఎక్కడో దూరంగా ఉన్నాడు. అయినా సరే తిమోతి విశ్వాసాన్ని చూశాడు. ఎలాగూ ఎందుకు కారణం? ఇంత నిష్కాపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నాకు ఉదరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞతనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అబ్బాయి అయిన రోయిలోను నీ తల్లి అయినా నిలుకేలో నివసించను, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా అంటే గట్టిగా, ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. సేవకుడు మనం వచ్చి అలాంటి మాట ఒకసారి మన జీవితంలో అనిపించుకోగలమా? అలానోళ్ళు ఎక్కడున్నా కూడా ఖచ్చితమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు అనే ఒకసారైనా సాక్ష్యం పొందామా? అదేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అయితే తిమోతి నిష్కాపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? మొదటి కారణం ఏంటి? తన తల్లి, తన అవ్వ అంటే అమ్మమ్మ. మరి ఈనాడు మన కుమారులు వాళ్ళు విశ్వాసంగా నడుచుకోవట్లేదు, విశ్వాసంగా ఉండట్లేదు అని అంటా ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు. ముందుగా నీ విశ్వాసం ఏర్పడింది దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో, నీ క్రమం ఏర్పడింది, నీ విశ్వాసం ఏర్పడింది. నీ మనల్ని బట్టే నీ ప్రార్థన చేసుకోకుండా సినిమా చూస్తూ ప్రోగ్రాం చూస్తూ నా పిల్లలను ప్రార్థన చేసుకోమని గద్దిస్తే కొడితే వాళ్ళు వింటారా? వాళ్ళు అనుసరిస్తారా? మరి నేటి క్రైస్తవ సమాజంలో తల్లిదండ్రులు చేసే పని అనేక. నేటి క్రైస్తవ సమాజంలో తిమోతి తల్లిలాగా దోయిలాగా ఉన్నవా?
ఆమె అమ్మమ్మలాగా ఉంటున్నామా? ఎలాగుంటుంది మన విశ్వాసము? ఎందుకంటే వేళ్ళ నుండే తిమోతికి ట్రాన్స్ఫర్ అయింది విశ్వాసము. కమటం లేని విశ్వాసము వేళ్ళ నుండే ట్రాన్స్ఫర్ అయింది తిమోతికి. మన సహోదరుతో ఒక కుమారుడు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సహోదరు అంటున్నారు, పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళేనండి, ఇంకా ఇతను ఎలాగ మారుతారండి అది. అవును కదా, ఏదైనా తల్లిదండ్రుల నుంచే వస్తుందా, లేదంటే తల్లిదండ్రులు భిన్నంగా కుమారులు నడుస్తారా? తల్లిదండ్రులు కానీ తాతలు కానీ అమ్మ కానీ ఎవరో ఒకరు అలవాటు వస్తుంది. అమ్మ వీళ్ళు ఎవరి అలవాటు లేకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు కదా. కాబట్టి తిమోతికి అయితే తన తల్లి నుండి తన అమ్మ నుండి విశ్వాసం వచ్చిందంటే కప్పం లేని విశ్వాసం. కొంతమంది చెప్తా ఉంటారు ఫోన్ ద్వారా, డాడీ లేవలేదని చెప్పు, మమ్మీ లేవలేదని చెప్పు అని చెప్తా ఉంటారు. వీళ్ళు ఇది వింటా ఉంటారు, చెప్తా ఉంటారు. తర్వాత వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు అదే అబద్ధాలు చెప్తా ఉంటారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది నొప్పి. వీళ్ళు ఏదన్నా వాళ్ళని అనుమానించి అడిగినప్పుడు, మీరు చెప్పలేదా బ్రదర్కి, నాతో చెప్పించలేదా అని చెప్తారు అప్పుడు. కాబట్టి తిమోతి తల్లి అవ్వ అలాంటి వారు కాదంట. ఎలాంటి వారు కాదు? కపటమైన విశ్వాసం గలవారు కాదు, నిష్కాపటమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. ఎటువంటి విశ్వాసాన్ని? నిష్కాపటమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళ తల్లి, వాళ్ళ అవ్వ ఈనాడు క్రైస్తవులు తల్లి ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు, తండ్రి ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు, అమ్మమ్మలో ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు, నాన్నమ్మలో ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ రీతిగా ఒక్కొక్కడికి ఒక విశ్వాసం ఉంటుంది. వేరే విశ్వాసానికి సంబంధమే ఉండదు, అసలుకి మ్యాచే అవ్వదు. కాబట్టి మీ జీవితంలాగా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా పౌలు ద్వారా వినిన హితవాక్యం వలన, పౌలు ద్వారా వినిన హితవాక్యం వలన 2 తిమోతి 1:13 చూడండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడివై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్యం అంటే 1 ఉంది, ఆరోగ్యము గల వాక్యము. పౌలు గారి ద్వారా వినిన హితవాక్యం వల్ల హితవాక్యం అంటే ఆరోగ్యకరమైన వాక్యము. ఇక్కడ మీకు ప్రశ్న రావాలి, అదేంటి అనారోగ్యకరమైన వాక్యం కూడా ఉంటుందా అని, లేదంటే ఆరోగ్యం కాని వాక్యం కూడా ఉంటుందా అని. ఆరోగ్యకరమైన వాక్యం అంటే ఏందో తెలుసా? ప్రకటన గ్రంథము 22:18-19 వచనాల ప్రకారము వాక్యమునకు ఏది కలపకూడదు, చెప్పకూడదు, కలపరాదు, తీసివేయరాదు. ఇది ఆరోగ్యకరమైన వాక్యము. ఆరోగ్యం కాని వాక్యం ఏంటో తెలుసా? కలుపుతారు. అయ్యగారు వర్షం ఎక్కడ వస్తుందో తెలుసా అంటే, ఆ ఫోన్ పే గూగుల్ పే ఉందిగమ్మా, దశభాగం పంపి తాను పంపి చాలు,
మీరు రాబోయిన మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడికి కూడా తెలుసుగా మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇది అనారోగ్యకరమైన వాక్యం. ఆరోగ్యకరమైన వాక్యం అయితే కఠినంగా ఉంటుంది. ఎందుకంటే మనకి జ్వరం వచ్చినప్పుడు, టైఫాయిడ్ వచ్చినప్పుడు పెన్సిలిన్ ఇంజెక్షన్ అనేది ఒకటి చేస్తూ ఉంటారు. అది చందరగా పడదు. ముందు టెస్ట్ చేస్తారు కొద్దిగా. చేసిన తర్వాత నీకంతా మంచిగా ఉందా అని అడిగిన తర్వాత మిగతాది ఎక్కిస్తారు. హితవాక్యం కూడా అలాంటిదే. వినేటప్పుడు మనకు చాలా అభ్యంతరకరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది, వినసొంపుగా ఉండదు, మనల్ని బాధ పెట్టింది. కానీ హితవాక్యాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే మనం పరలోక చేర్చింది హితవాక్యం. హితవాక్యం ఇంకా గమనిస్తామైంది పరలోకము. అనారోగ్యకరమైన వాక్యం గమనిస్తామైంది నిత్య నరకము. అదే వాక్యానుసారమైన ఆరోగ్యకరమైన వాక్యాన్ని ప్రకటించే వ్యక్తి అయితే ఏ కారణం చెప్పినా కూడా సహించడు. ఏ కారణం చెప్పినా కూడా సహించడు. పౌలు గారు ద్వారా వినిన హితవాక్యం వల్ల తిమోతి కపటం లేని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. 2వ పాయింట్. 3వ పాయింట్ గా మనం చూసినట్లయితే బాల్యము నుండి చదివిన లేఖనముల వల్ల. ఏంటిది? బాల్యము నుండి 2వ తిమోతి 3వ అధ్యాయము 14-15 వచనాలండి. 2వ తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించున్నాను. అయినందు నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవల్లో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘమును సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో ఎవరు తెలుసంట? తిమోతి తెలుసంట. ఎవరు నేర్పారు? పౌలు గారు నేర్పాడు. మనం కూడా ప్రతి ఆదివారం వాక్యంగా కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండకూడదు అనేది ఎప్పుడు తట్టలేదా? మనకు ఎప్పుడు ఆలోచన రాలేదా? మనం ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, వేరే ఊర్లో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని అలాంటిది ఆలోచన రావట్లేదా? కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా, తిమోతి ఆయన కపటం లేని విశ్వాసాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? చిన్ననాటి నుండి లేఖనాలు చదివాడంట. ఎప్పటి నుండి? చిన్ననాటి నుండి. అందుకోసమే పాత నిబంధనలు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు అవుతుందండి. ఉద్యోగం చేసుకోవడం ఆలోచించి కూడా ఏం చెప్తున్నాడు? నీ బిడ్డకి, నీ కుమార్తెలు ఎలా నేర్పుకోమని చెప్తున్నాడు. నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు అవుతుందండి. ప్రతి సందర్భంలో కూడా ఏమైందండి? చిన్ననాటి నుండి బైబిల్ చదివితే ఏమైంది మనకు? నెలకు 10,000 ఎత్తరా దేవుడు? ఒక 20,000 ఎత్తరా? లేదంటే మనకేమన్నా ప్రతిరోజు కూరగాయలు ఏర్పాటు చేస్తారా? ఇవన్నీ కాదు. వీటన్నిటిలో వీటికంటే ప్రాముఖ్యంగా పరలోకం చేయడానికి దేవుడు ఏ మార్గాన్ని అయితే పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రవేశపెట్టాడో ఆ మార్గాన్ని ఉన్నట్టుగా తెలుసుకునే గొప్ప
గొప్ప అవకాశం మనకు కలుగుతుంది. తెలియక చాలా మంది నామకార్థ భక్తిలో ఉంటున్నారు. తెలియక చాలా మంది దేవునికి బద్ధ విరోధులు అవుతున్నారు. తెలియక చాలా మంది నిత్య నరకాన్ని పొందుకునే లిస్ట్ లో ఉంటున్నారు. మనల్ని ఆ లిస్ట్ లో ఉండకుండా చేసినటువంటి దేవుడు ఎల్లప్పుడు ఎలా ఉండాలి? నిష్కాపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కపటము లేని విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మనందరం కూడా ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అవునా? కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలా? నిష్కాపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలా? బాప్తిజం తీసుకునే వరక, బాప్తిజం తీసుకున్న సంవత్సరం వరక, 10 సంవత్సరాల వరక, 20 సంవత్సరాల వరక, 30 సంవత్సరాల వరక దగ్గర పోతే చెప్తున్నారు, చనిపోయేటప్పుడు ఈ సమాధుల తోటి దగ్గర కూడా చాలా పేచీలు వస్తాయి. ఈ సమాధుల తోటలు అంటేనేమో ఈ ఆసియా వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. మీరు ఎప్పటివరకు మీరు అనుసరించినటువంటి వాక్యం తప్పని ఒప్పుకుంటే ఇదిగో మీ కుటుంబ సభ్యుల్ని సమాధుల తోటలో పెట్టడానికి అనుమతిస్తామంటారు. వీళ్ళు అమ్మో అలా ఒప్పుకోకపోతే మళ్ళీ వీళ్ళని సమాధి చేయడానికి వీలు పడదేమో అని చివరి సమయంలో వాళ్ళ విశ్వాసాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మీరు చెప్పినట్టే మీరే కట్లే మా అనుమతి ఉంచండి వాళ్ళని బతుకున్నారు. సరైన దాని కాదు. కాబట్టి అలాగ మన కుటుంబ సభ్యులు ఉండకుండా ఏం చేయాలంటే మన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నిష్కాపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అవునా కదా? కుటుంబంలోనే బాగా ఎండ వస్తుంది, ఆరాధనకి ఏం వెళ్ళాలంటారు. బాగా వర్షం వస్తుంది, ఈ ఆదివారం కూడా వెళ్ళాలంటారు. ఇదిగో బాగా చదివి వస్తుంది, ఈ ఆదివారం కూడా వెళ్ళాలంటారు. అదే అందరూ నిష్కాపటమైన విశ్వాసాన్ని కనుకుంటే అందరూ ఆసక్తితో బయలుదేరుతారు. ఎవరిని పురుకొల్పోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈరోజు మనం గమనిస్తున్న విషయం ఇది, నిష్కాపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎందరైతే క్రీస్తు జరుగుతారో వారందరూ శ్రద్ధగా మీ అందరికీ ప్రభుత్వం అన్నారు.